ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈసారి విజయదశమి పండుగ వేళ పంచగ్రహాల ప్రభావంతో మేషం, కుంభం, మకరం సహా ఈ రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మన వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలను అత్యంత శక్తివంతమైన మరియు కీలకమైన ఖగోళ సంఘటనలుగా పరిగణిస్తారు. ఇది కేవలం ఆకాశంలో జరిగే నీడల ఆట కాదు, మన జీవిత గమనాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన కాస్మిక్ తరంగాలను భూమిపైకి ప్రసరింపచేసే సమయాలు. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి. హిందూ మతంలో దసరా పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది అశ్విని మాసంలో పాడ్యమి తిథి నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. దశమి రోజున దసరా పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నవరాత్రుల వేడుకలు జరుపుకోనున్నారు. ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం ఈసారి దసరా నవరాత్రుల్లో బుధ, గురు, శుక్ర, శని, రాహువు ఇలా పంచగ్రహాల ప్రభావంతో మేషం, మకరం, కుంభం సహా ఈ 5 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలొచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో వీరు ఏ పని చేసినా ఖచ్చితంగా మంచి విజయం లభిస్తుంది. ఈ సందర్భంగా నవరాత్రుల వేళ ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి నవరాత్రుల వేళ శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలను పెంచుకోవచ్చు. ఈ కాలంలో గత పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వస్తాయి. తులారాశి. తులారాశి వారికి నవరాత్రుల పర్వదినాల్లో అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగావకాశం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈ కాలంలో మీకు అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి నవరాత్రుల పంచగ్రహాల ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధిస్తారు. దుర్గాదేవితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ కాలంలో ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది. మకర రాశి. మకర రాశి వారికి నవరాత్రుల వేళ పంచగ్రహాల ప్రభావంలో విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ పెరగడంతో పాటు జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు రానున్నాయి. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పులు రానున్నాయి. కొత్తగా పెళ్లైన జంటలకు సంతాన భాగ్యం కలగనుంది. మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మీనరాశి. మీనరాశి వారికి నవరాత్రుల వేళ పంచగ్రహాల అనుకూల ప్రభావం కారణంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి కోరుకున్న చోటుకు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి నవరాత్రుల పంచగ్రహాల ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధిస్తారు. దుర్గాదేవితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ కాలంలో ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ కుటుంబం జీవితంలో సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది. ఈ 5 రాశుల వారు పాటించవలసిన నియమాలు. హనుమాన్ చాలీసా. శని, రాహు, కేతువుల వంటి కఠిన గ్రహాల దోష నివారణకు హనుమంతుడిని మించిన దైవం లేదు. ఆయన ఆరాధన ఒక శక్తివంతమైన రక్షణ కవచం. గ్రహణ సమయంలో మరియు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల సకల కష్టాలు, భయాలు, దుష్టశక్తులు తొలగిపోతాయి.
ఈ వ్యక్తుల విషయాల్లో పాటించవలసిన జాగ్రత్తలు. మీ రాశి అధిపతి శని, రాహువు మరియు కేతువు ఉన్నారు. కావున పక్కన వారి విషయాల్లో తలదూర్చటం మీకే మంచిది కాదు. పొరపాటున వారి విషయాల్లో మీరు తలదూర్చారు అంటే మీ జాబ్ పోవడం, మీ వ్యాపారంలో నష్టం జరగడం, మీకు అప్పులు జరగడం ఇలాంటి సంఘటనలు సంభవిస్తాయి అని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ 5 రాశుల వారు పొరపాటున కూడా పక్కన వారి విషయాల్లో తలదూర్చవద్దు. ముఖ్యంగా వృశ్చిక, ధనస్సు, కర్కాటకం సహా ఈ రాశుల వారితో చాలా జాగ్రత్త. దాన ధర్మాలు. నల్ల నువ్వులు, ఆవ నూనె. శని భగవానుడికి సంబంధించిన నల్ల నువ్వులు, ఆవ నూనె, నల్లని వస్త్రాలు లేదా ఇనుముతో చేసిన వస్తువులను పేదవారికి లేదా వికలాంగులకు దానం చేయండి. అన్నదానం. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం గొప్ప పరిహారం. వైద్య సహాయం. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మందుల కోసం లేదా వైద్య ఖర్చుల కోసం సహాయం చేయడం అష్టమస్థాన దోష నివారణకు అత్యుత్తమ పరిహారం. ఇది మీకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది. పరివర్తన స్థానం కూడా. మిమ్మల్ని మీరు పునఃపరిశీలించుకోవడానికి, మీలోని బలహీనతలను వదిలించుకోవడానికి, చెడు అలవాట్లను మానుకోవడానికి మరియు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారే ముందు పడే వేదన లాంటిదే ఈ కొన్ని రోజులు. మీరు ధైర్యంగా, భక్తితో ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ, పరిహారాలు పాటిస్తూ ఈ సమయాన్ని ఎదుర్కొంటే మీరు మీ కష్టాల నుండి బయటపడడమే కాకుండా మునుపటి కంటే మరింత బలంగా, వివేకంతో, కొత్త శక్తితో జీవితంలో ముందుకు సాగుతారు. ఇక్కడ అందించిన జ్యోతిష సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.